Praise the Lord. Verse of the day, Genesis chapter 1 and verses 1, 2, 3. In the beginning God created the heavens and the earth. Now the earth was formless and empty. Darkness was over the surface of the deep, and the Spirit of the God was hovering over the waters. And God said, let there be light, and there was light. Amen. ఈ యొక్క స్క్రిప్చర్ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, భూమిని క్రియేట్ చేయకముందు అంట కేవలం శూన్యము మాత్రమే ఉంది అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక మాటని పలికాడో ఆ మాట నెరవేరింది అని వాక్యం సెలవిస్తుంది. ఇట్ సేస్ దట్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. అండ్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్స్ అన్నా ఉండొచ్చు. మేబీ యువర్ లైఫ్ మే లుక్ లైక్ యు ఆర్ ఇన్ కంప్లీట్ డార్క్నెస్. మీరు మొత్తము డార్క్నెస్లో ఉన్నట్టు మీకు అనిపిస్తుండొచ్చు. కానీ ఒకవేళ దేవుడు మీ జీవితం పైన ఒక మాట మాట్లాడినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మీ డార్క్నెస్లో కూడా దేవుడు లైట్ని రప్పించేంత సామర్థ్యుడు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో డూ నాట్ బీ వరీడ్ అబౌట్ యువర్ సిచ్యువేషన్స్. నో దట్ గాడ్ ఇస్ ఫార్ యూ అండ్ హీ ఈస్ విత్ యూ. మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి దాన్ని పలుకుతున్నట్లయితే మీ కంప్లీట్ డార్క్నెస్లో కూడా దేవుడు మీకు వెలుగునిచ్చును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను.